కృష్ణప్రసాద్ శారదని ఎత్తుకొని మెట్లెక్కిన తర్వాత శారద ఇక చాలండి అని చెప్పి దిగిపోయి దేవుడికి దండం పెట్టుకుంటూ ఇకపై మీ దారి మీది నా దారి నాది, ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూస్తే బాగోదు, ఈ ప్రపంచం దృష్టిలో మీ భార్య కేవలం మీరా మాత్రమే, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి శారద అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లీజ్ శారద అప్పుడు వెళ్ళిపోతావా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక చాలండి, ఆ దేవుడు నా మొక్కుని చెల్లించాలని ఇప్పటి వరకు మీతో ఉన్నాను, నా కొడుకు భూమి ఇద్దరు ఒకటవ్వాలనేదే నా కోరిక అని చెప్పి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణప్రసాద్ అక్కడ బాధగా నిలబడి ఉంటాడు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ గుడి లోపల నుండి కిందకి దిగి వస్తూ ఉంటే అప్పుడే మీరా ఆ గుడికి వస్తుంది. ఏమండి, మీరు కూడా ఇదే గుడికి వచ్చారా? ఈరోజు ఉదయమే నేను అనుకున్నాను మీరు కూడా నాతో పాటు గుడికి వస్తే బాగుండని. పోనీలేండి, ఈ విధంగా అయినా మీరు ఇక్కడ కనిపించారు కదా. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే భార్యను ఎత్తుకొని భర్త గుడి మెట్లు ఎక్కినట్లయితే అప్పుడు అంతా మంచి జరుగుతుందట. కాబట్టి నన్ను ఎత్తుకొని మెట్లెక్కండి, అప్పుడు నా మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది, ప్లీజ్ అండి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ మీరాని ఎత్తుకొని మెట్లు ఎక్కుతూ ఉంటాడు. సరే చంద్ర, అపూర్వ శారద గురించి లేనిపోనివన్నీ కూడా శరత్చంద్రకు ఎక్కించి చెప్పడంతో ఇక గన్ తీసుకొని ఆవేశంగా గుడికి వస్తాడు. కృష్ణప్రసాద్ మీరాని ఎత్తుకొని మెట్లు ఎక్కుతూ ఉండగా అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి కృష్ణప్రసాద్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ మీరాని వదిలేయడంతో మీరా మెట్ల మీద పడిపోతుంది. ఇక శరత్చంద్ర ఆవేశంగా అక్కడికి వచ్చి అమ్మ మీరా నువ్వా అని చెప్పి కింద పడిపోయిన మీరాని పైకి లేపుతూ ఉంటాడు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఆయన నేను ఎత్తుకోమంటేనే నన్ను ఎత్తుకొని మెట్లు ఎక్కుతున్నారు, సడన్గా మీరు అరిచేసరికి ఆయన కంగారు పడిపోయారు అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇప్పటి వరకు నువ్వున్నది మీరాతోనా, శారదతో కాదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద ఇక్కడెందుకు ఉంటుంది అన్నయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. నేను వచ్చేసరికి ఆయన ఒక్కరే ఇక్కడ దర్శనం చేసుకొని వెనక్కి వచ్చేస్తున్నారు, సమయానికి ఆయన కూడా కనిపించారు, కాబట్టి ఇద్దరం కలిసి మరొకసారి దర్శనం చేసుకుందామని చెప్పి గుడి లోపలికి వెళ్తున్నామని మీరా అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర ఇదంతా ఈ గోరింటాకు వల్లే జరిగిందని చెప్పి ఏంటత్తయ్య ఇదంతా? మీరు కృష్ణప్రసాద్ పక్కన శారదను చూశానని అపూర్వకి ఫోన్ చేసి చెప్పారు కదా, నేను ఆవేశంతో శారదను చంపేయాలని గన్ తీసుకొని వచ్చాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ ఎట్టి పరిస్థితులను ఈ విషయం బావగారికి తెలియకూడదు అనుకొని ఈ మధ్య గోరింటాకు పిన్నికి వయసు అయిపోతుంది కదా బావగారు, అందుకే ఆవిడ ఎవరిని చూసి ఎవరనుకున్నారో, అయినా శారదతో కలిసి నేనెందుకు గుడికి వస్తాను, మీకు మాట ఇచ్చిన తర్వాత కూడా నేనెందుకు అలా చేస్తాను చెప్పు మీరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవునన్నయ్య, మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయన మాట ఇచ్చారంటే ఎట్టి పరిస్థితులను మాట తప్పరు, ఈ గోరింటాకు అత్తయ్యే ఎవరిని చూసి ఎవరనుకుందో అని మీరా కూడా కృష్ణప్రసాద్కి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర సరే అమ్మా, మీరిద్దరూ దర్శనం చేసుకొని ఇంటికి రండి, నేను వెళ్తాను అని చెప్పి శరత్చంద్ర ఇంటికి వచ్చేస్తాడు. బావా, ఆ శారదను చంపేస్తావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏంటి చంపేది, అక్కడ ఉన్నది శారద కాదు, కృష్ణప్రసాద్ పక్కన నా చెల్లెలు మీరా ఉంది, వాళ్ళిద్దరు ఏదో సంతోషంగా గుడికి వెళ్తే ఈ గోరింటాకు అత్తయ్య నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్లు ఇస్తే చంపేస్తానని గట్టిగా వార్నింగ్ ఇవ్వ అపూర్వ అని శరత్చంద్ర కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. గోరింటాకు సుజాత ఇంటికి వచ్చాక అపూర్వతో అమ్మ అపూర్వ, నేను చూసింది శారదనే, కానీ ఆ కృష్ణప్రసాద్ మీరాని కూడా మాయ చేశాడు, అల్లుడు గారి దగ్గర తప్పించుకోవడానికి శారద గుడికి రాలేదని అబద్ధం ఆడాడు అని చెప్పి అంటూ ఉంటే పోనీలేపిని ఈరోజు తప్పించుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు మళ్ళీ మనకి దొరుకుతారు అని అపూర్వ అంటూ ఉంటుంది. మరోవైపు గగన్ డాన్స్ అకాడమీలో చైర్లో కూర్చొని ఉంటాడు. గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా నక్షత్ర కావాలని గగన్కి ఒక వీడియో పంపిస్తుంది. భూమి అపూర్వ మీద ఒట్టు వేస్తూ మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను,
నేను గగన్ని ప్రేమించట్లేదు అని చెప్పిన వీడియోని రికార్డ్ చేసి భూమిని గగన్కి దూరం చేయడం కోసం అని చెప్పి ఆ వీడియోని గగన్కి పంపించడంతో గగన్ భూమి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇకప్పుడు గగన్ భూమితో సరిగ్గా మాట్లాడకుండా తన మీద కోప్పడుతూ ఉంటాడు. భూమి గగన్కి దగ్గర అవుదామని చెప్పి కావాలని గగన్ దగ్గరికి వచ్చి, బావా రేపు వినాయక చవితి పండుగ రాబోతుంది కదా, మన డ్యాన్స్ అకాడమీలో సెలబ్రేషన్స్ ఎలా చేద్దామని చెప్పి గగన్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడు గగన్ భూమి మీద మండిపడుతూ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నన్నెందుకు అడగడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా గగన్ భూమి మీద మండిపడుతూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత భూమి గగన్ వెనకాలే వస్తూ, బావా ఇప్పుడు నేను ఏమన్నానని నువ్వు నా మీద అంత సీరియస్ అవుతున్నావు, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంతలా కోప్పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు గగన్, అయినా నీ గురించి నాకు బాగా తెలుసులే, నువ్వు ఒక్క డిసిషన్ మీద సరిగ్గా నిలబడవు కదా, ఇష్టపడిన వాళ్ళను మర్చిపోవడం, మీ నాన్న చూసిన వాళ్ళను పెళ్లి చేసుకోవాలనుకోవడం నీకు అలవాటే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏంటి బావా ఎందుకు నాతో అలా మాట్లాడుతున్నావో అని భూమి నా గురించి నీకు తెలీదా అని అంటూ ఉంటే, పరాయి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను నీకు పరాయిదాన్నా, మనిద్దరి మధ్య ఎటువంటి బంధం లేదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్, ఉంది, ఈ డ్యాన్స్ అకాడమీలో మనమిద్దరం పార్ట్నర్స్, అంతకు మించిన రిలేషన్ మన మధ్య ఏమీ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా దయచేసి నువ్వు అలా మాట్లాడొద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను అని భూమి అంటూ ఉంటే, ఏంటిది అంటూ గగన్ ఆ వీడియోని భూమికి చూపిస్తూ ఉంటాడు. మీ అమ్మ మీద ఒట్టు వేసి మరీ నన్ను ప్రేమించట్లేదని చెప్పావు, అంటే నువ్విప్పుడు పూర్తిగా ఉదయ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్టే కదా, ఇన్ని రోజులు నేను ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని చెప్పి గగన్ భూమిని చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గగన్ అలా చీకొట్టడంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే డ్యాన్స్ అకాడమీకి వచ్చిన నక్షత్ర ఇదంతా చూసి చాలా ఆనందపడిపోతూ, అమ్మయ్య మొత్తానికి నేను అనుకున్నట్టుగానే జరిగింది, బావ భూమిని చీకొట్టాడు, భూమి నిన్నిలాగే బావని శాశ్వతంగా దూరం చేసి ఇంకా ఇంకా ఏడిపిస్తాను, నీకు ఇష్టం లేని ఆ ఉదయని పెళ్లి చేసుకొని జీవితాంతం నువ్వు నరకం అనుభవించేలాగా చేస్తాను అని నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గగన్ డ్యాన్స్ అకాడమీ నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి గగన్ తన మీద కోప్పడ్డాడన్న బాధతో వర్షంలో తడుస్తూ ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి వచ్చి ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి గగన్ మాటలకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక రాత్రిపూట భూమి భోజనానికి రాకపోవడంతో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి ఉదయం నుండి చూస్తున్నాను అదోలా ఉంటున్నావు, ఏం జరిగిందమ్మా అని అంటూ ఉంటే అప్పుడు భూమి జరిగింది మొత్తం కూడా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది. బావ నన్ను అపార్థం చేసుకున్నాడు మామయ్య, చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటే అసలు ఆ వీడియోని గగన్కి ఎవరు పంపించి ఉంటారో అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇంకెవరు నక్షత్ర పంపించి ఉంటుంది, అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు, బావకు నా మీదున్న కోపాన్ని ఎలా పోగొట్టాలా అని చెప్పి బావ దూరం అయితే నేను తట్టుకోలేను మామయ్య, బావ నా కళ్ళెదురుగా ఉంటూ కూడా నన్నెవరో పరాయి వ్యక్తిలాగా ట్రీట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది మామయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు పెళ్ళి ఆపేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు భూమి, నువ్వు మళ్ళీ మళ్ళీ గగన్ మనసు విరిచేయడం వల్ల వాడు నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు, ఈ ద్వేషం ఇలాగే కంటిన్యూ అవ్వడం మంచిది కాదమ్మా, గగన్ నీకు శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది, అందుకే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, మీ నాన్నను ఎదిరించి నువ్వు గగన్ని పెళ్లి చేసుకో, ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రాత్రంతా కూడా గగన్ గురించే ఆలోచిస్తూ వర్షంలో బాగా దడిచిపోవడం వల్ల భూమికి తీవ్ర జ్వరం వస్తూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే శరత్చంద్ర డాక్టర్ని ఇంటికి పిలిపించి భూమికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. ఇక ఈ విషయం కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేసి చెబుతూ ఉంటాడు. శారద భూమికి జ్వరం అన్న విషయం తెలుసుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే గగన్ దగ్గరికి వచ్చి, రే గగన్, నువ్వు భూమి నిన్న తిట్టావా, నువ్వు తిట్టడం వల్ల పాపం తను ఎంతో బాధగా వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిందట, తనకి బాగా జ్వరంగా ఉందట అని చెప్పి
శారద అంటూ ఉంటే ఉండనివ్వమ్మా మనకేంటని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావో? భూమి ఒకప్పుడు నీ ప్రాణాలు కాపాడింది మర్చిపోయావా అని శారద అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను మర్చిపోలేదు. నా ప్రాణాలు కాపాడిన భూమి వేరు, ఇప్పుడున్న భూమి వేరు. ఇప్పుడు భూమి మారిపోయింది. ఎప్పుడైతే శరత్చంద్ర తన తండ్రి అన్న నిజం తెలిసిందో అప్పటి నుండి ఆ శరత్చంద్ర లాగే భూమి కూడా బిహేవ్ చేస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద, రే గగన్, ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయిరా. భూమి అలా ప్రవర్తిస్తుందంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ రోజు భూమి పెళ్ళాపడానికి కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. దయచేసి నువ్వు తనని అపార్థం చేసుకోకరా. భూమి ఎలా ఉందో ఏంటో చూడాలని నాకు అనిపిస్తుంది, కానీ ఆ ఇంటికి నేను వెళ్ళలేను. నువ్వు డ్యాన్స్ అకాడమీ పార్ట్నర్వి కాబట్టి ఏదో ఒక విధంగా ఆ ఇంటికి వెళ్ళి భూమి ఎలా ఉందో చూసిరారా, ప్లీజ్ రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, సరే అమ్మా, నీకోసం నేను భూమికి ఎలా ఉందో చూసి వస్తాను అని చెప్పి గగన్ శరత్చంద్ర ఇంటికి వస్తాడు. ఇక శరత్చంద్ర ఇంటికి వచ్చాక శరత్చంద్ర, రే గగన్, ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడతావురా అని అంటూ ఉంటే, మిస్టర్ శరత్చంద్ర, నేను భూమి కోసం వచ్చాను. ఇప్పుడు నేను డ్యాన్స్ అకాడమీలో పార్ట్నర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. డ్యాన్స్ అకాడమీ పార్ట్నర్గా నాకు ఈ పేపర్స్ మీద భూమి సంతకాలు కొన్ని కావాలి. భూమిని కలవడానికి వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు. ఇక గగన్ మాట వినగానే గదిలో ఉన్న భూమి పరిగెత్తుకుంటూ కిందకి వస్తుంది. ఈ పేపర్స్ మీద సైన్ చేయని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సంతకాలు పెట్టించుకున్న తర్వాత గగన్ గుడి నుండి తీసుకొచ్చిన ప్రసాదాన్ని కుంకుమను భూమి చేతికి ఇస్తూ, ఈ బొట్టు పెట్టుకొని ప్రసాదం తిన్నట్లయితే జ్వరం త్వరగా తగ్గిపోతుంది అని చెప్పి శరత్చంద్ర కళ్ళ ముందే భూమికి ప్రసాదం ఇస్తూ ఉంటే, నా కూతురికే ప్రసాదం ఇస్తావా అని చెప్పి శరత్చంద్ర ప్రసాదాన్ని విసిరేపోతూ ఉంటాడు. నాన్న, దేవుడి ప్రసాదం నాన్న, అలా విసిరేయకూడదు అని చెప్పి భూమి దాన్ని కళ్ళకద్దుకొని తింటూ గగన్ తీసుకొచ్చిన బొట్టు పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గగన్ భూమి ఎలా ఉందో చూసి అక్కడి నుండి వెళ్ళిపోతూ తన మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.